హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాన్ కార్డ్కి ఆధార్ను ఏ విధంగా లింక్ చేయాలో అయితే చూద్దాము. ఎవరి పాన్ అయితే ఆధార్కి లింక్ అవ్వలేదో వారందరూ కూడా తప్పకుండా లింక్ చేసుకోవాలని గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాలుగా డెడ్లైన్ పెడుతూ వచ్చింది. కానీ చాలా వరకు లింక్ అయితే చేసుకోలేదు. ఇప్పుడు ₹1000 ఫైన్తో లింక్ చేసుకునేందుకు ప్రస్తుతం అవకాశం కూడా ఇచ్చింది. మనందరికీ కూడా తెలుసు ప్రస్తుత రోజుల్లో పాన్ అనేది ఎంత ముఖ్యమో అని. కాబట్టి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనుకుంటే ఇప్పుడే ₹1000 ఫైన్తో లింక్ అయితే చేసుకోండి. లేదంటే ఫ్యూచర్లో ఇంకా ఇది పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని గూగుల్ సెర్చ్ బార్లో ఇన్కమ్ ట్యాక్స్ అని అయితే టైప్ చేసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేసుకొని ఓకే చేయగానే మనకి కొన్ని లింక్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఫస్ట్ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకోగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఇది అఫీషియల్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్. ఇందులో మనకి లెఫ్ట్ సైడ్లో క్విక్ లింక్స్ అయితే ఉన్నాయి కదా. ఇందులో మనకి కింద ఆప్షన్స్లో మనకి కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి లింక్ ఆధార్ స్టేటస్ అని అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి పాన్ నెంబరు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈ రెండు ఎంటర్ చేసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్లో వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి మన యొక్క స్టేటస్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. పాన్ నాట్ లింక్డ్ విత్ ఆధార్ అని అయితే వచ్చింది. ఇక్కడ మనకి లింక్ చేసుకునేందుకు ఇక్కడ లింక్ ఆధార్ మీద అయితే క్లిక్ చేయమంటుంది. సో ఈ పాపప్ని అయితే మనం అయితే దీని మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. లేదు అంటే దీన్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ హోమ్ పేజీకి వచ్చి ఇక్కడ మనకి క్విక్ లింక్స్లో మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. లాస్ట్ ఆప్షన్ మీరు చూడవచ్చు, ఇక్కడ లింక్ ఆధార్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకున్నా మనం ఈ పేజీకి అయితే వస్తాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ పాను ఆధారు రెండు నెంబర్లు కూడా మనకైతే అడుగుతుంది. ఇక్కడ ఈ రెండు కూడా మనం అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ వ్యాలిడేట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి వ్యాలిడేట్ అయ్యి నెక్స్ట్ మనకి ఇలా పాపప్ అయితే వస్తుంది. ఇంకా మీరు చూసుకుంటే మనకి కంటిన్యూ టు పే త్రూ ఈపే ట్యాక్స్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి లోడింగ్ అయ్యి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ పాను అలానే కన్ఫర్మ్ పాను మొబైల్ నెంబర్ ఈ మూడు డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ప్రజెంట్ మన దగ్గర ఉన్న రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చి కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లే మనకి లోడింగ్ అయ్యి నెక్స్ట్ పేజ్ అనేది ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్నాక మనకి ఈ విధంగా డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అయితే అడుగుతుంది. సో ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇందులో మనకి 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. దీంట్లో మనకి ఫస్ట్ది ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అని ఉందో ఆ ఇన్కమ్ ట్యాక్స్లో మనకి కింద ప్రొసీడ్ అయితే ఉంటుంది. ఆ ప్రొసీడ్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. వన్స్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకి లోడింగ్ అయ్యి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి అసెస్మెంట్ ఇయర్ అయితే అడుగుతుంది. అలానే పక్కన టైప్ ఆఫ్ పేమెంట్ అయితే అడుగుతుంది. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ దగ్గర కింద సెలెక్ట్ మీద క్లిక్ చేసి 2025 to 26 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ మనకి అదే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఏప్రిల్ నుంచి అయితే మనకి అదైతే మారుతుంది. అలానే పక్కన మనకి టైప్ ఆఫ్ పేమెంట్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ అదర్స్ అయితే ఉంటుంది. దీన్ని కిందకి స్క్రోల్ చేసుకుంటే కొంచెం లాస్ట్ ఆప్షన్ అయితే మనకి అదర్ రిసిప్ట్ అని చెప్పి 500 అయితే ఉంటుంది బ్రాకెట్లో. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక మనకి కింద సబ్ టైప్ పేమెంట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ మనకి ఏదైతే ఫీ ఫర్ డిలే ఇన్ లింకింగ్ పాన్ విత్ ఆధార్ ఉందో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ పేజీని కొంచెం కిందకైతే స్క్రోల్ చేసుకుందాము. కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ కింద ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. కంటిన్యూ అని అయితే ఉంటుంది. సో ఈ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ పేజీని అయితే యాస్టీస్గా కిందకైతే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుని మనకి ఇక్కడ కింద టోటల్ అమౌంట్ అనేది 1000 రూపీస్ అయితే చూపించడం జరుగుతుంది. సో 1000 అయితే చూపించింది కదా, కింద కంటిన్యూ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, పే విత్ బ్యాంక్ కౌంటరు, ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఇలా మనకి యూపీఐ, ఇట్లా మనకి ఏ పేమెంట్ మెథడ్ నుంచి అయినా మనం చేయొచ్చు. నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న కింద బ్యాంక్ అయితే వస్తుంది. సో దీనిలో ఏదో ఒక బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది జస్ట్ గేట్ వే మాత్రమే. సో కింద మనకి కంటిన్యూ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ కింద ప్రివ్యూ అయితే వస్తుంది. ఈ పేజీని కిందకైతే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే మనకి యాస్టీస్గా మనకి ఇట్లానే వస్తుంది. 1000 రూపీస్ అమౌంట్ చూపిస్తుంది. కింద పే నవ్ అయితే ఉంటుంది. పే నవ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వస్తాయి. సో దీన్ని కిందకైతే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్నాక కింద మనకి ఆ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్ అయితే ఉంటుంది. సో ఈ బాక్స్ని అయితే టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నాక సబ్మిట్ టు బ్యాంక్ అని అయితే ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి.
క్లిక్ చేయగానే ఈ విధంగా మళ్ళీ మనకి సర్వర్కి సంబంధించిన పేమెంట్స్ మెథడ్స్ అయితే వస్తాయి. ఇందులో మనకి యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యూపీఐ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా పేమెంట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. కింద మనకి ప్లీజ్ సెలెక్ట్ అని చెప్పి విపిఏ ఆర్ క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. సో క్యూఆర్ కోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్గా క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనము మన యొక్క ఫోన్పే కానీ జీపే నుంచి మనం స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ని మనం అయితే పేమెంట్ అయితే చేయొచ్చు. మీరు చూడొచ్చు పేమెంట్ అయితే చేశాను. నాకు ట్రాన్సాక్షన్ సక్సెస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఓకే చేసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. చూపించి ఆటోమేటిక్గా ఇదైతే మనకి పేజ్ అనేది రీడైరెక్ట్ అయ్యి మనకి లోడింగ్ అయ్యి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ద చలాన్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. సో ఈ విధంగా ఇక్కడికి మనకి పేమెంట్ అనేది కంప్లీట్ అయితే అయినట్టు. సో దీనికి సంబంధించి మనము అక్నాలెడ్జ్మెంట్ కూడా మనం అయితే ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం అయితే హోమ్ పేజీకి అయితే రావాలి. హోమ్ పేజీకి వచ్చాక క్విక్ లింక్స్లో మనకి కింద ఏదైతే లింక్ ఆధార్ ఉందో సో ఆప్షన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ పాను ఆధార్ యాజ్ టీజ్గా ఇందాక మనకి అడిగినట్టు అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్నాక కింద మనకి ఏదైతే ఆప్షన్ వ్యాలిడేట్ ఉంటుందో సో వ్యాలిడేట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. మీరు చూడొచ్చు పేమెంట్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్ అని చెప్పి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా వచ్చిందంటే మన పేమెంట్ అనేది వాళ్ళకి అందింది అని. సో ఇలా వచ్చినాక మనకి ఇక్కడ కింద కంటిన్యూ అయితే ఉంటుంది. సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి నేమ్ యాజ్ పర్ ఆధార్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనకి ఆధార్లో ఏ విధంగా అయితే మన యొక్క నేమ్ ఉంటుందో సో సేమ్ యాజ్ టీజ్గా మనం ఆ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. అలానే పక్కన మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ 2 కూడా మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకి లింక్ ఆధార్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు. లింక్ ఆధార్ మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మన యొక్క ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద వ్యాలిడేట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగా మనకి వ్యాలిడేట్ అయ్యి ఇక్కడ మీరు చూడొచ్చు యువర్ ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అని చెప్పి చెప్తుంది. అలానే సెండ్ టు వ్యాలిడేషన్ అయితే వచ్చింది. సో మనకి 48 అవర్స్లో ఇది 48 అవర్స్ తర్వాత మనకి స్టేటస్ అనేది చెక్ చేసుకోమని అయితే చెప్తుంది. లింక్ ఆధార్ స్టేటస్లో చెక్ చేసుకోండి అని అయితే పాపప్ అయితే ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. సో 48 అవర్స్ తర్వాత మనకి ఇదైతే లింకింగ్ అయ్యి మనకి చూపించడం అయితే జరుగుతుంది. ఈ లోపల చెక్ చేసినా మనకైతే ఇది వెయిట్ చేయమని అయితే చెప్తుంది. సో మీరు చూసుకోవచ్చు. 48 అవర్స్ తర్వాత నేనైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి మళ్ళీ మనకి ఇక్కడ క్విక్ లింక్స్లో లింక్ ఆధార్ స్టేటస్ మీద అయితే నేనైతే చెక్ చేస్తున్నాను. సో దా ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక మళ్ళీ పాన్ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఈ 2 ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ పక్కన వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ ఉంది కదా సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న మీరు చూడొచ్చు ఇక్కడ యువర్ పాన్ అని చెప్పి మనకి ఈజ్ ఆల్రెడీ లింకింగ్ టు గివెన్ ఆధార్ అని చెప్పి రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా నాకు లింకింగ్ అయితే అయిపోవడం అయితే జరిగింది. సో మీరు కూడా ఒకవేళ లింక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా నేను చెప్పిన మెథడ్ సో ఫాలో అయ్యి వీడియోలో యాజ్ టీజ్గా ఎట్లయితే చెప్పానో సో అలా మీరు కానీ ఫాలో అయినట్లయితే మీరు కూడా సింపుల్గా ఈ విధంగా లింక్ అయితే చేసుకోవచ్చు. సో తొందరగా అయితే చేసుకోండి. మళ్ళీ మనకి ఫైన్ కూడా పెరగచ్చు. ప్రజెంట్ అయితే మనకి 1000 రూపీస్తో అయితే అయిపోతుంది. సో లేదంటే ఇంకా ఫ్యూచర్లో మనకి పెరిగే అవకాశం అయితే ఉంది. సో చూసారు కదా ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.